ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మీ పోర్ట్ఫోలియో గురించి ఒక చిన్న క్వశ్చన్ అండి. మీ పోర్ట్ఫోలియోలో ఇప్పుడున్న స్టాక్స్ లో ఒక్క స్టాక్ మాత్రమే నెక్స్ట్ 5 years హోల్డ్ చేయాలి అంటే మీరు ఏ స్టాక్ ని చూస్ చేసుకుంటారు? ఆ స్టాక్ నేమ్ ఏంటి? ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? వన్ రీజన్ ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. మీ ఆన్సర్ ని చూసి నెక్స్ట్ వీడియోలో మోస్ట్ మెన్షన్ స్టాక్స్ మీద ఒక స్పెషల్ పోర్ట్ఫోలియో డిస్కషన్ చేద్దాం. ఫ్రెండ్స్, షుగర్ సెక్టార్ లో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ వచ్చింది. అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే కొత్త షుగర్ సీజన్ లో ఇథనాల్ ప్రొడక్షన్ కోసం షుగర్ కేన్ ను ఎక్కువగా డైవర్ట్ చేయకుండా రెస్ట్రిక్షన్స్ పెట్టాలా అనే విషయాన్ని గవర్నమెంట్ పరిశీలిస్తుంది. ఇక్కడ ఒక విషయం మనం క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు ఈ విషయం మీద గవర్నమెంట్ ఫైనల్ డెసిషన్ అంటూ ఏం తీసుకోలేదు. ఇది ఒక కన్సిడరేషన్ స్టేజ్ లో మాత్రమే ఉంది. అసలు గవర్నమెంట్ ఎందుకు ఇలా ఆలోచిస్తుంది? మన ఇండియాలో ఫ్రెండ్స్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రధాన షుగర్ కేన్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ గా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో రెయిన్ ఫాల్ తగ్గడంతో వచ్చే సీజన్ లో షుగర్ కేన్ ప్రొడక్షన్స్ పై కన్సర్న్స్ పెరుగుతున్నాయి. ప్రస్తుతం దాదాపు 3 million మెట్రిక్ టన్ షుగర్, అంటే మొత్తం ప్రొడక్షన్ లో సుమారు 10% ఈ ఇథనాల్ ప్రొడక్షన్ కోసం డైవర్ట్ అవుతుంది. గవర్నమెంట్ ఈ డైవర్షన్ తగ్గిస్తే దాదాపు అదే పరిణామంలో, అదే క్వాంటిటీలో షుగర్ అనేది డొమెస్టిక్ మార్కెట్ లో తిరిగి రావచ్చు. దీంతో డొమెస్టిక్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. అవసరమైతే షుగర్ ఇంపోర్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా తగ్గించుకోవచ్చు. మరో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇండియాలో షుగర్ ప్రైసెస్ గత నెలలో దాదాపు 10% పెరిగి రికార్డు లెవెల్ కు చేరుకున్నాయి. టైట్ సప్లై తో పాటు ఫెస్టివ్ సీజన్ డిమాండ్ కూడా పెరుగుతుండటంతో షుగర్ ప్రైస్ కొంతకాలం ఎలివేటెడ్ లెవెల్స్ లో ఉండే అవకాశం ఉందని మార్కెట్ పార్టిసిపెంట్స్ భావిస్తున్నాయి. గవర్నమెంట్ పరిశీలిస్తున్న ప్రపోజల్ ప్రకారం షుగర్ కేన్ జ్యూస్ అండ్ బీ హెవీ మొలాసిస్ ద్వారా ఇథనాల్ ప్రొడక్షన్స్ ను తగ్గించి సి హెవీ మొలాసిస్, కార్న్, రైస్ వంటి ఆల్టర్నేటివ్ ఫీడ్ స్టాక్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. అలాంటి పాలసీ వస్తే షుగర్ కంపెనీస్ పై ఇంపాక్ట్ ఒకేలా ఉండదండి. కొన్ని కంపెనీస్ కి షుగర్ బిజినెస్ బెనిఫిట్ కావచ్చు, మరికొన్ని కంపెనీస్ కి ఎథనాల్ బిజినెస్ లో ప్రెజర్ అయితే రావచ్చు. అందుకే ఈ రోజు మనం ఒక 4 కంపెనీల గురించి పర్టికులర్ గా ఈ షుగర్ బేస్డ్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మన ఈ బాస్కెట్ లో మొదటి స్టాక్ బలరాంపూర్ చినీ మిల్. ఇండియాలో పెద్ద ఇంటిగ్రేటెడ్ షుగర్ కంపెనీస్ లో ఇదొకటి. కంపెనీకి ఉత్తరప్రదేశ్ లో 10 షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. టోటల్ షుగర్ కేన్ క్రషింగ్ కెపాసిటీ 80,000 TCD, డిస్టిలరీ కెపాసిటీ 1050 KLPD, సేలబుల్ కోజనరేషన్ పవర్ కెపాసిటీ 175.7 మెగావాట్ ఉంది. అంటే షుగర్ తో పాటు ఇథనాల్ అండ్ పవర్ బిజినెసెస్ కూడా కంపెనీకి ఇంపార్టెంట్. ఇథనాల్ రిస్ట్రిక్షన్స్ వస్తే బలరాంపూర్ పై ఇంపాక్ట్ ఏంటి అనేది ఇక్కడ మన ప్రశ్న కదా. Q1 FY27 లో బలరాంపూర్ యావరేజ్ షుగర్ రియలైజేషన్ 41 రూపీస్ 55 పైసా పర్ కేజీగా ఉంది. ప్రీవియస్ ఇయర్ అదే క్వార్టర్ లో 40 రూపీస్ 63 పైసా పర్ కేజీగా ఉంది. అంటే షుగర్ ప్రైసెస్ ఇంప్రూవ్మెంట్ కంపెనీకి సపోర్ట్ ఇచ్చిందన్నమాట. అదే సమయంలో కంపెనీ బీ హెవీ మొలాసిస్ రూట్ ద్వారా 4.66 crore లీటర్ ఇథనాల్ ప్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ బీ హెవీ రూట్ పై రిస్ట్రిక్షన్స్ పెడితే షుగర్ కేన్ బేస్డ్ ఇథనాల్ ప్రొడక్షన్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కానీ అదే కేన్ షుగర్ ప్రొడక్షన్ కి ఎక్కువగా అవైలబిలిటీ అవుతుంది. షుగర్ ప్రైసెస్ స్ట్రాంగ్ గా ఉంటే షుగర్ బిజినెస్ కి అది పాజిటివ్ గా మారచ్చు. ఇక్కడ బలరాంపూర్ కి మరో అడ్వాంటేజ్ ఉంది. కంపెనీ మెయిజ్ బేస్డ్ ఇథనాల్ కూడా ప్రొడ్యూస్ చేయగలదు. అంటే ఇథనాల్ బిజినెస్ ను పూర్తిగా షుగర్ కేన్ మీద డిపెండ్ అవ్వదు. బలరాంపూర్ మరో డైవర్సిఫికేషన్ కూడా చేస్తుందండి. కంపెనీ ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రియల్ స్కేల్ PLA, అంటే పాలీలాక్టిక్ యాసిడ్ ప్లాంట్ 80,000 TPA కెపాసిటీతో ఏర్పాటు చేసే ప్రాసెస్ లో ఉంది. ఇక్కడ మనం బలరాంపూర్ చినీలో గమనించాల్సింది షుగర్ ప్రైసెస్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి, బీ హెవీ ఎథనాల్ వాల్యూమ్స్ ఎంత తగ్గుతాయి, అండ్ గ్రెయిన్ బేస్డ్ ఎథనాల్ ఎంత కాంపెన్సేట్ చేస్తుంది అనేవి కీ పాయింట్స్ గా ఉన్నాయి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 618 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండి స్టాక్ 7.14% కరెక్షన్ లో ఇప్పుడు దొరుకుతుంది. మన ఈ బాస్కెట్ లో సెకండ్ EID ప్యారీ అండి. ఇది సౌత్ ఇండియాలో మేజర్ ఇంటిగ్రేటెడ్ షుగర్ ప్లేయర్ గా ఉంది. కంపెనీకి 6 షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. కంబైన్డ్ షుగర్ క్రషింగ్ కెపాసిటీ 40,800 TCD. కంపెనీకి 5 డిస్టిలరీస్. టోటల్ డిస్టిలరీ కెపాసిటీ 582 KLPD. పవర్ జనరేషన్ కెపాసిటీ 140 మెగావాట్. EID ప్యారీకి షుగర్ బిజినెస్ తో పాటు డిస్టిలరీ బిజినెస్ కూడా చాలా ఇంపార్టెంట్. కంపెనీ ఇథనాల్ ప్రొడక్షన్ కోసం బీ హెవీ మొలాసిస్, సి హెవీ మొలాసిస్, షుగర్ సిరప్ అండ్ గ్రెయిన్ రూట్స్ ని ఉపయోగిస్తుంది. ఇప్పుడు ఈ రిస్ట్రిక్షన్స్ వస్తే EID ప్యారీ పై ఇంపాక్ట్ ఏంటి అన్నది మన క్వశ్చన్ కదా. గవర్నమెంట్ షుగర్ కేన్ జ్యూస్ లేదా బీ హెవీ మొలాసిస్ రూట్ ని రిస్ట్రిక్ట్ చేస్తే కేన్ బేస్డ్ ఎథనాల్ ప్రొడక్షన్ పై ప్రెజర్ రావచ్చు. పర్టికులర్లీ బీ హెవీ అండ్ సిరప్ రూట్స్ ఇంపాక్ట్ కావచ్చు. కానీ EID ప్యారీకి ఒక ఇంపార్టెంట్ డైవర్సిఫికేషన్ ఉంది. కంపెనీకి గ్రెయిన్ బేస్డ్ ఎథనాల్ ప్రొడక్షన్ క్యాపబిలిటీ కూడా ఉంది. అందువల్ల షుగర్ కేన్ బేస్డ్ ఫీడ్ స్టాక్ తగ్గినప్పటికీ ఆల్టర్నేటివ్ ఫీడ్ స్టాక్ ఉపయోగించే అవకాశం ఉంటుంది. మరోవైపు ఎక్కువ షుగర్ కేన్ షుగర్ ప్రొడక్షన్ కి అవైలబుల్ అయితే షుగర్ అవుట్పుట్ కూడా ఇంక్రీజ్ కావచ్చు. డొమెస్టిక్ షుగర్ ప్రైసెస్ ఎలివేటెడ్ గా ఉంటే షుగర్ బిజినెస్ సపోర్ట్ రావచ్చు. అందుకే EID ప్యారీ విషయంలో గవర్నమెంట్ ఫైనల్ పాలసీ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 783 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండి స్టాక్ 34% కరెక్షన్ లో మనకు కనపడుతుంది. మన ఈ ఇథనాల్ షుగర్ బాస్కెట్ లో థర్డ్ కంపెనీ త్రివేణి ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్. త్రివేణి ఇంజనీరింగ్ ఇండియాలో ప్రముఖ షుగర్ ప్లస్ ఇథనాల్ ఇంటిగ్రేటెడ్ ప్లేయర్ గా ఉంది. కంపెనీకి ఉత్తరప్రదేశ్ లో మల్టిపుల్ షుగర్ యూనిట్స్ ఉన్నాయి. డిస్టిలరీ బిజినెస్ లో షుగర్ కేన్ బేస్డ్ ఫీడ్ స్టాక్ తో పాటు గ్రెయిన్ బేస్డ్ ఫీడ్ స్టాక్ కూడా ఉపయోగిస్తుంది. ఇక్కడ త్రివేణికి ఒక ఇంట్రెస్టింగ్ అడ్వాంటేజ్ ఉందండి. Q1 FY27
2027 లో టోటల్ ఆల్కహాల్ సేల్స్ లో గ్రెయిన్ నుండి ప్రొడ్యూస్డ్ ఇథనాల్ షేర్ 61% గా ఉంది. ప్రీవియస్ ఇయర్ కంపారబుల్ పీరియడ్ లో అది 58% గా ఉంటే, అంటే కంపెనీ ఇథనాల్ బిజినెస్ లో గ్రెయిన్ కాంట్రిబ్యూషన్ ఇప్పటికే సిగ్నిఫికెంట్ గా ఉందన్నమాట. ఇప్పుడు ఈ రిస్ట్రిక్షన్స్ వస్తే ట్రివానీపై ఇంపాక్ట్ ఏంటి అన్నది క్వశ్చన్ కదా. షుగర్ కేన్ ను ఇథనాల్ కి డైవర్ట్ చేయడం రిస్ట్రిక్ట్ చేస్తే షుగర్ ప్రొడక్షన్ కి ఎక్కువ కేన్ అవైలబిలిటీ కావచ్చు, అది షుగర్ బిజినెస్ కి కాస్త సపోర్ట్ ఇవ్వచ్చు. మరోవైపు కేన్ బేస్డ్ ఇథనాల్ వాల్యూమ్స్ పై ప్రెజర్ రావచ్చు, కానీ త్రివేణికి గ్రెయిన్ బేస్డ్ ప్రొడక్షన్ పెద్ద అడ్వాంటేజ్. అంటే మొత్తం ఇథనాల్ బిజినెస్ పై ఇంపాక్ట్ కొంత క్వశ్చన్ అయ్యే అవకాశం ఉంటుంది. షుగర్ ప్రైసెస్ ఎలివేటెడ్ గా ఉంటే షుగర్ సెగ్మెంట్ మార్జిన్స్ కూడా సపోర్ట్ లభించవచ్చు. కరెంట్ స్టాక్ మార్కెట్ లో స్టాక్ ఇప్పుడు 248 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ హై నుండి స్టాక్ 16% కరెక్షన్ లో మనకు మన ఈ బాస్కెట్ లో లాస్ట్ స్టాక్ అండి ద్వారకేష్ షుగర్ ఇండస్ట్రీస్. కంపెనీకి ఉత్తరప్రదేశ్ లో 3 షుగర్ ప్లాంట్స్ ఉన్నాయి. కంబైన్డ్ షుగర్ క్రేన్ క్రషింగ్ కెపాసిటీ 21,500 TCD. ద్వారకేష్ నగర్ లో 162.5 KLPD ఎథనాల్ కెపాసిటీ ఉంది. ద్వారకేష్ ధామ్ లో 175 KLPD ఎథనాల్ కెపాసిటీ కూడా ఉంది. అంటే టోటల్ డిస్టిలరీ కెపాసిటీ 337.5 KLPD. పవర్ కెపాసిటీ విషయంలో ఒక ఇంపార్టెంట్ కరెక్షన్. కంపెనీ టోటల్ కో జనరేషన్ కెపాసిటీ 94 మెగావాట్ అండి, ఇది 91 మెగావాట్ కాదు. ఇప్పుడు ద్వారకేష్ పై ఇంపాక్ట్ ఏంటి అన్న క్వశ్చన్ చూద్దాం. Q1 FY27 లో కంపెనీ ఇథనాల్ సైడ్ ఆల్రెడీ వీక్ పెర్ఫార్మెన్స్ చూసింది. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ సేల్స్ వాల్యూమ్ 21.6 మిలియన్ లీటర్స్ నుండి 7.8 మిలియన్ లీటర్స్ కి తగ్గింది. డిస్టిలరీ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 1336.6 మిలియన్ నుండి 482.6 మిలియన్ కి తగ్గింది. అంటే రూపీస్ లో అప్రాక్సిమేట్లీ 133.66 క్రోర్ నుండి 48.26 క్రోర్స్ కి డిక్లైన్ అన్నమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెక్షన్ గురించి మనం మాట్లాడుకోవాలండి. 48.26 క్రోర్స్ అనేది మొత్తం కంపెనీ రెవెన్యూ కాదు, ఇది డిస్టిలరీ ఆర్ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ సెగ్మెంట్ రెవెన్యూ మాత్రమే. కంపెనీ టోటల్ Q1 FY27 రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 358.13 క్రోర్. ప్రీవియస్ ఇయర్ కరస్పాండింగ్ క్వార్టర్ లో 405.47 క్రోర్ గా ఉంది. ఇక షుగర్ సైడ్ లో యావరేజ్ డొమెస్టిక్ రియలైజేషన్ 3,962 పర్ క్వింటాల్ నుండి 4,064 క్వింటాల్ కి పెరిగింది. అంటే ఇథనాల్ బిజినెస్ ప్రెజర్ లో ఉన్న షుగర్ ప్రైసెస్ ఇంప్రూవ్మెంట్ కి కొంత సపోర్ట్ ఇస్తుంది అనమాట. గవర్నమెంట్ కేన్ బేస్డ్ ఇథనాల్ పై రిస్ట్రిక్షన్స్ పెడితే ద్వారకేష్ డిస్టిలరీ బిజినెస్ ను మరింతగా క్లోజ్ గా మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 43 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ 20% కరెక్షన్ లో మనకు కనపడుతుంది. ఫ్రెండ్స్, టోటల్ గా ఒక లైన్ లో చెప్పుకోవాలనుకుంటే గవర్నమెంట్ షుగర్ కేన్ ను ఇథనాల్ కి డైవర్ట్ చేయడం తగ్గిస్తే ఒకవైపు షుగర్ ప్రొడక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది, మరోవైపు షుగర్ కేన్ జ్యూస్ అండ్ బీ హెవీ మొలాసిస్ ఆధారంగా ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ కి వాల్యూమ్ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ గ్రెయిన్ బేస్డ్ ఇథనాల్ కెపాసిటీ ఉన్న కంపెనీస్ కి కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అందుకే ఈ న్యూస్ ని మనం షుగర్ స్టాక్స్ కి పాజిటివ్ న్యూస్ అని చూడకూడదు. కంపెనీ బై కంపెనీ ఇంపాక్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ 4 స్టాక్స్ లో మీకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించిన కంపెనీ ఏదో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఫ్రెండ్స్, చివరిగా ఇలాంటి స్టాక్ మార్కెట్, పర్సనల్ ఫైనాన్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం మన జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మీరు కనుక లాంగ్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం స్టాక్ ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేయండి, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీ గోల్స్, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అండ్ టైమ్ హొరైజన్ కి ఆధారంగా కావాల్సిన బేసిక్ గైడెన్స్ తో పాటు సెబీ రిజిస్టర్డ్ మార్కెట్ అడ్వైజరీ సర్వీసెస్ గురించి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ ఫైనాన్షియల్ కంటెంట్ తో మళ్ళా కలుద్దాం. థాంక్స్ ఫర్